సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. సైఫ్ పై దాడి ఘటనలో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. మెట్లెక్కి సైఫ్ ఇంట్లోకి ముందు రోజే ప్రవేశించిన దుండగులు తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించారు. సైఫ్ కొడుకు జే రూమ్లోకి చొరబడ్డారు. కేర్ టేకర్ గట్టిగా అరవడంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సైఫ్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ వెన్నుముక, ఎడమ చేయి, మెడపై గాయాలయ్యాయి. తక్షణమే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ న్యూరో సర్జన్ అయిన డాక్టర్ నితిన్ డాంగే నేతృత్వంలో సర్జరీ జరిగింది. డాక్టర్ డాంగే ప్రకారం సైఫ్ వెన్నుముకలో 2.5 అంగుళాలు కత్తి దిగింది. ఫ్లూయిడ్ లీకేజ్ ఆపడానికి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన మెల్లిగా కోలుకుంటున్నారు. అయితే ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన దయానాయక్ ఈ కేసును టేకప్ చేశారు. ఇప్పటి వరకు 80 ఎన్కౌంటర్లు చేసిన దయానాయక్ ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ను గడగడలాడించారు. మీరంతా కూడా సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో గెట్ వెల్ సూన్ అని మెన్షన్ చేయండి.